హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఇంటి దగ్గరే ఉండి జాబ్ చేసుకోవచ్చండి. జస్ట్ ఇంటర్ పాస్ అయ్యి తెలుగు చదవడం రాయడం వచ్చుంటే సరిపోతుంది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. అప్లికేషన్ ఫీ కూడా లేదండి. 100% జెన్యూన్ జాబ్స్ అనమాట ఇవి. మరి ఈ నోటిఫికేషన్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఇంకా అప్లికేషన్ ప్రాసెస్, శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తానండి. దయచేసి వీడియోని చివరిదాకా పూర్తిగా చూడండి. అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్ని వెంటనే తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక వీడియోలో చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చండి. స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఐఐఎస్సి సంస్థ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. జాబ్ నేమ్ వచ్చేసరికి ట్రాన్స్క్రైబర్ అండి. అంటే మీకు కొన్ని ఆడియో ఫైల్స్ అయితే ఇస్తారనమాట. ఆ ఫైల్స్ మొత్తాన్ని కూడా మీరు విని తెలుగులో రాసి వాళ్ళకైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ స్కిల్ రిక్వైర్మెంట్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. కంప్యూటర్ నాలెడ్జ్ ఇంకా టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సిందే. ఒక తెలుగు లాంగ్వేజ్ కాదు, హిందీ, మరాఠీ, బెంగాలీ, భోజ్పురి ఇలాగా ఏ లాంగ్వేజెస్ వచ్చినా సరే ఈ జాబ్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇది బెంగళూరులో అయితే ఉంటుంది. దేశంలోనే టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఇది కూడా ఒకటండి. వీళ్ళు ఏం చేస్తారంటే తెలుగు, హిందీ, కన్నడ ఇలాంటి దేశ భాషల్లో స్పీచ్ టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తూ ఉంటారు. మెషిన్స్ ని ఇంకా లాంగ్వేజెస్ లో బాగా ట్రైన్ చేయడానికి ఈ విధంగా తెలుగు నేటివ్ స్పీకర్స్ కోసం వీళ్ళకైతే అవసరం ఉంది. అందుకనేసి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. స్పైర్ ల్యాబ్ ఆర్గనైజేషన్ ద్వారా ట్రాన్స్క్రైబర్ పోస్ట్ కి అయితే వీళ్ళు వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. టోటల్ వేకెన్సీస్ అయితే దీనికి లిమిట్ అనేది ఉండదండి. సో ఎంతమంది అయితే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ ఒక శాంపుల్ టాస్క్ అయితే ఇస్తారు. ఆ టాస్క్ ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక జాబ్ లొకేషన్ చూసుకుంటే రిమోట్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గరే ఉండి మీరైతే ఈ జాబ్ చేయవచ్చు. మీకు ఇది కాంట్రాక్ట్ గా ఉంటుందండి, ఒక ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. ప్రస్తుతం వీళ్ళకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. మీ పర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి కూడా మీకైతే అవకాశం ఇస్తారు. అప్లికేషన్ మోడ్ అయితే మాత్రం మీకు ఆన్లైన్ లో ఉంటుంది. ఆన్లైన్ లోనే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. spire.ee.iisc.ac.in అనే వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా నేను అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను. వెంటనే మీరు దాన్ని క్లిక్ చేస్తే ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ మొత్తం కరెక్ట్ గా ఇచ్చి దానికి అప్లై నౌ కొట్టినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇది చాలా ఈజీగానే మీకైతే సెలక్షన్ చేస్తారండి. ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్లుగా గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ ఇచ్చి ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకునే టైంలో ఏదైతే ఈమెయిల్ ఇస్తారో ఆ ఈమెయిల్ కి ఒక పైలట్ టాస్క్ అయితే పంపిస్తారండి. అంటే ఒక బేసిక్ టాస్క్ లాంటిది పంపిస్తారు. ఆ టాస్క్ లో భాగంగా మీకు ఒక ఫైల్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక ఆడియో ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని మొత్తాన్ని కూడా మీరు హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ ఏదో ఒకటి పెట్టుకొని నీట్ గా వినండి. విన్న తర్వాత దాన్ని ట్రాన్స్క్రైబ్ చేయాలి. అంటే తెలుగులో అయితే మీరు రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత వాళ్ళు మీకు ఒక ఈమెయిల్ అయితే ఇస్తారండి. సో ఇది మొత్తాన్ని కూడా సేవ్ చేసుకొని వాళ్ళ ఈమెయిల్ కి అయితే మీరు సెండ్ చేయాలి. సో ఈ పైలట్ టాస్క్ మీరు కరెక్ట్ గా కంప్లీట్ చేసి మీ పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే మిమ్మల్ని అయితే ప్రాజెక్ట్ లోకి తీసుకుంటారు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ గానీ ఇంటర్వ్యూ గానీ ఇలాంటివి ఏవి కూడా ఉండవండి. చాలా ఈజీగా మీరైతే దీన్ని అయితే పొందవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ కూడా లేదండి. ప్రాజెక్ట్ బేస్డ్ గా, అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ప్రెసెంట్ అయితే ఉంది కాబట్టి మీకైతే జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు. వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో అయితే ఇస్తాను. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే సిస్టమ్ అయితే ఇక్కడ ఫాలో అవుతారండి. కాబట్టి ఎవరైతే త్వరగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది చూస్తే 12th పాస్ అయ్యి, అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చండి. ఇంకా డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పార్ట్ టైమ్ గా మనీ ఎర్న్ చేసుకోవాలి అని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశమే. ముఖ్యంగా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇందాక నేను చెప్పాను కదా, ఆ లాంగ్వేజెస్ లో ఏది వచ్చినా సరిపోతుంది. సో ఈ జాబ్ చేయాలంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే ఉండాల్సిందే అనమాట. సో ల్యాప్టాప్ ఉంటేనే మీకు పని అవుతుంది. మొబైల్లో కూడా చేయొచ్చు, కాకపోతే మీకు కాంప్లికేట్ అవుతుంది అనమాట. సో ల్యాప్టాప్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఉంటే చాలా మంచిది. అలాగే గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్
ఇంకా గూగుల్ ట్రాన్స్లిటరేషన్ అని వీటిల్లో ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది. అంటే ఉండాలనే రూల్ ఏం లేదు, ఉంటే మంచిది అని చెప్తున్నాను. షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ నేటివ్ లాంగ్వేజ్. అంటే మీకు తెలుగు అనేది చదవడం రాయడం అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. లాంగ్వేజ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు వాళ్ళు ఆడియో ఫైల్స్ పంపించిన తర్వాత ఆడియో మొత్తాన్ని కూడా విని ఎగ్జాక్ట్ గా తెలుగులో అయితే మీరు రాసి పంపించాల్సి ఉంటుంది. అందులో ఎలాంటి చేంజెస్ కూడా చేయకూడదండి. మీకు శాలరీ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను చూడండి. బేసిక్ రెమ్యూనరేషన్ అని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 1 minute ఆడియోని మీరు ట్రాన్స్క్రైబ్ చేసినందుకు మీకైతే 30 రూపీస్ అయితే వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు ఒక 10 minutes ఆడియోని ట్రాన్స్క్రైబ్ అంటే మొత్తం కూడా ఆడియో ఫైల్ విని విన్నది విన్నట్టుగా ఎగ్జాక్ట్ గా తెలుగులో టైప్ చేసి ల్యాప్టాప్ లో దాన్ని అయితే ఒక డాక్యుమెంట్ లాగా సేవ్ చేసుకొని వాళ్ళు మీకు ఒక మెయిల్ అయితే పెడతారు. ఆ మెయిల్ కి మీరు ఈ ఫైల్ ని అటాచ్ చేసి దాన్ని వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫైల్ ని వాళ్ళైతే చెక్ చేసుకుంటారు, కరెక్ట్ గా ట్రాన్స్క్రిప్షన్ అనేది వచ్చిందా లేదా అనేది వాళ్ళు నీట్గా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసినట్లయితే మీ అకౌంట్లోకి అయితే ఈ 1 minute మీరు ట్రాన్స్క్రైబ్ చేసినందుకు 30 రూపీస్ అయితే మీ అకౌంట్లో చూపిస్తుంది. అలాగే మీకు 10 minutes చేశారనుకోండి 300 రూపీస్. ఇలాగా మీకైతే లిమిట్ అయితే ఉండదు. అంటే ప్రాజెక్ట్ని బట్టి చెప్పాను కదా, వాళ్ళ డిమాండ్ని బట్టి మీకైతే ఫైల్స్ పంపిస్తూ ఉంటారు. దాన్ని మీరు ట్రాన్స్క్రైబ్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తూ ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ ఇంకా మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడైతే క్లియర్గా మీకు నోటిఫికేషన్లోనే ఇచ్చారు. న్యాచురల్ స్పీచ్ రికార్డింగ్స్ విల్ బి గివెన్ టు యూ. అంటే న్యాచురల్గా ఈ స్పీచ్ రికగ్నిషన్స్ ఏవైతే ఉంటాయో ఫైల్స్, ఆ ఆడియో ఫైల్స్ అనేవి మీకు సెండ్ చేస్తారండి. యూ హ్యావ్ టు లిసన్ టు ద ఆడియో అండ్ ట్రాన్స్క్రైబ్ ద ఈచ్ సెంటెన్స్ స్పోకెన్ బై స్పీకర్స్. అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏదైతే మాట్లాడతారో దాన్ని మీరు ట్రాన్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ విల్ బి ప్రొవైడెడ్ టు ద ట్రాన్స్క్రిప్షన్ టాస్క్. అంటే తెలుగులో ఎలాగ మీరు టైప్ చేసి వాళ్ళకి సెండ్ చేయాలి అనేది మొత్తం కూడా మీకు రూల్స్ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా మీకు సెండ్ చేస్తారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీరైతే దీనికి అప్లై చేసుకుంటే మీకు పైలట్ టాస్క్ అంటే ఒక బేసిక్ టాస్క్ లాంటిది అయితే ఇస్తారండి. ఆ టాస్క్ లో మీరు కరెక్ట్ గా పర్ఫామ్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాజెక్ట్ లోకి అయితే తీసుకుంటారు. ఇక అప్పటి నుంచి ఎవ్రీడే మీరైతే ఎర్నింగ్స్ అయితే పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దీన్ని అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కి వచ్చినట్లయితే మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి. మీరు ఎంత ఏజ్ ఉన్నా సరే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్ కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెషన్ లో లింక్ అయితే ఇచ్చాను. దాన్ని అయితే మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. గూగుల్ ఫామ్ లో మొత్తం కూడా మీ డీటెయిల్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేయాలి. మీ టైపింగ్ స్కిల్స్ అంతేకాకుండా మీ యొక్క రెజ్యూమ్ కూడా అడుగుతారు. వాటిని కూడా మాక్సిమం అప్లోడ్ చేసి వాళ్ళకి మీరు సబ్మిట్ చేసి దాన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు మొత్తం వస్తుంది కదా, థ్యాంక్ యూ ఫర్ ఫిల్లింగ్ దిస్ ఫామ్ అనేసి వస్తుంది. దాన్ని అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఒక 2 నుంచి 3 రోజుల్లో మీ యొక్క ఈమెయిల్ కి మెసేజ్ అయితే వస్తుంది. సో అప్పటి నుంచి మీరైతే వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. సో టోటల్ గా ప్రాసెస్ అయితే ఇదనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. సో ఈ జాబ్ అయితే చాలా వరకు కూడా మీకు ఎలాంటి స్కిల్ కూడా లేకపోయినా సరే దీన్ని అయితే చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. వర్క్ టైమింగ్స్ కూడా ఏమీ ఉండవు. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా హైప్ అని పక్కనే మీకు ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని నొక్కి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. తప్పకుండా మన ఛానల్ని అయితే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్నీ వెంటనే మీకు తెలుసుకోవాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్.